స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని సివిల్ హాస్పిటల్లో డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా స్థానిక మెడికల్ ఆఫీసర్ శ్రీవాణి గారు, డిఎంహెచ్ఓ మహేందర్ జీ గారు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, మెడికల్ స్టాఫ్ మధ్యలో ఈరోజు నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందు వైద్య సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, వీరందరూ కూడా కోవిడ్ టైంలో మరి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇల్లు తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ లాక్డౌన్ నిబంధనలను ఏ రకంగా అమలు చేయాలో చెప్తూ అనేక రకాలుగా సమాజానికి ఒక మంచి సందేశాన్ని, సమాజము కోవిడ్ మహమ్మారి కోరల్లో చిక్కకుండా వీరందరూ కూడా పనిచేశారనే ఉద్దేశంతో వీరికి ముందు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే లక్షలాది మంది వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా సురక్షితమైన వ్యాక్సిన్, సేఫెస్ట్ వ్యాక్సిన్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. ఎవరు కూడా భయపడని అవసరం లేదు. ఇంజెక్షన్ అన్నప్పుడు పొడవడం ఉంటుంది కాబట్టి అక్కడ కొంత నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ నొప్పి వల్ల లైట్ ఫీవర్, ఎనీ వ్యాక్సిన్తో కూడా పోలియో డ్రాప్స్ వేస్తే కూడా 2 చుక్కలు డ్రాప్స్ వేస్తే కూడా కొంచెం లైట్ ఫీవర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెద్దగా ప్రికాషన్స్ కూడా అవసరం లేదు. అంటే కొందరు ఏంటంటే బాగా రోజు తాగడం అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోవద్దు, లేకపోతే రూమర్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. తాగడానికి వ్యాక్సిన్కి ఎలాంటి సంబంధం లేదు. 50 సంవత్సరాలు దాటున్న వాళ్ళకి ఇవ్వాలనేది ఒక నిబంధన మాత్రం ఉంది. సో బీపీ కానీ, షుగర్ కానీ, మిగతా ఇతరత్ర జబ్బులు ఏదున్నా కూడా వ్యాక్సిన్కి అడ్డంకి కాదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, ఎనీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 15-20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు జాగ్రత్తగా హాస్పిటల్లో అబ్జర్వేషన్ రూమ్లో ఉండడం. అన్ఈవెన్ థింగ్స్ ఏదైనా కోట్లలో ఒకరిద్దరికి ఏదైనా సింకోపల్ అటాక్ కానీ, వేగల్ షాక్ లాంటిది కానీ, ఇంకేదైనా చిన్న వస్తే వెంటనే ప్రథమ చికిత్స చేయడానికి మెడికల్ ఆఫీసర్ వారి సిబ్బంది దగ్గరనే ఉండి చూసుకోవడం జరుగుతుంది. సో అలాంటివి కూడా నా వరకు వచ్చే వరకు మరి నేను వ్యాక్సిన్ తీసుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నాకు ఎలాంటి సమస్య కానీ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం లేవు. ఇది నాకు ఒక అరుదైన అవకాశం వ్యాక్సిన్ తీసుకురావడానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు తీసుకోలేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. నా అదృష్టం ఏంటంటే దాదాపు 35 సంవత్సరాల నుండి వైద్య వృత్తిలో ఉన్నాను. ఆ రకంగా హనంకొండలో ఆర్ఎంహెచ్ రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నేను, నా కొడుకులు, కోడళ్ళు, సిబ్బంది మొత్తం దాదాపు 35 మంది వరకు ఉంటారు. వైద్య సిబ్బందిలో భాగంగా నాకు వరంగల్లో అర్బన్ కింద డిఎంహెచ్ఓ గారు ఇప్పటికి 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, నేను గణపూర్ నియోజకవర్గ కేంద్రమైన గణపురంలో పుట్టి పెరిగిన, ఇక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ప్రజలకు సేవలు అందిస్తున్నా. ఇక్కడి ప్రజలకు మనోనిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో నేను గణపూర్లోనే వ్యాక్సిన్ తీసుకుంటా అని చెప్పేసి 2 డిఎంహెచ్ఓలు, అక్కడ అర్బన్ డిఎంహెచ్ఓ, అదేవిధంగా ఇక్కడ జనగాం డిఎంహెచ్ఓ ఇద్దరు మాట్లాడుకొని ఆ వ్యాక్సిన్ ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఈరోజు కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. సో ఇది నిజంగా నాకు అరుదుగా వచ్చిన అవకాశం. ఎందుకంటే అందరి ఎమ్మెల్యేలందరికీ రేపు అసెంబ్లీ దగ్గర ఇవ్వచ్చు, లేదా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఇవ్వచ్చు. ఎందుకంటే మేము అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు పోవాలంటే ముందు కోవిడ్ పరీక్ష చేసుకునే పోవాల్సి వచ్చింది. సో అట్లాగే
మళ్ళీ ముక్కుమడిగా ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు ఆల్రెడీ నేను తీసుకున్నాను చెప్పాల్సి వస్తుంది. సో నిజంగా ఇక్కడ మరి డాక్టర్ శ్రీవాణి గారు, వారి వైద్య సిబ్బంది అందరూ కూడా అన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా మరి ఇక్కడ అన్ని ప్రికాషన్స్ తీసుకొని విజయవంతంగా వ్యాక్సిన్స్ ఇస్తూ ఉన్నారు. నేను ఈరోజు నేను పుట్టిన నా పుణ్యస్థలం జన్మస్థలమైన గన్పూర్లో వ్యాక్సిన్ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గ ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను అందరికీ ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఇతరులకు మాదిరిగా ఉండాలని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. కోవిడ్ టైంలో దాదాపు 5 నెలలు క్యాంప్ ఆఫీసులో ఉండి మరి ప్రజలలో తిరుగుతూ వారి అభద్రతను దూరం చేస్తూ అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అప్పుడే పాదయాత్ర చేశాను, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 40,000 మందికి నిత్యావసర సరుకులను మరి వివిధ దాతల ద్వారా స్వయంగా నేను మరి పంచిపెట్టడం కూడా జరిగింది. ప్రభుత్వం వలస కూలీలకు మరి అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు, అదేవిధంగా బియ్యం ఇచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. సో ఈరోజు కోవిడ్ నుండి విముక్తి పొందాలి అనే ఉద్దేశంతో నిన్ననే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి బహిరంగ సభ కూడా ఆలియాలో ఏర్పాటు చేయడం జరిగింది, నల్గొండ జిల్లాలో. కోవిడ్ నుండి మనం దూరం కావాలి అనే ఒక భరోసాను ప్రజలలో నింపడానికి, కోవిడ్ను తరిమి కొట్టే దాంట్లో భాగంగా ఇప్పటికే వ్యాక్సిన్ వచ్చింది. చాలా మటుకు పాజిటివ్ కేసెస్ కూడా తగ్గిపోయినాయని మనం పేపర్లలో చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈరోజు కోవిడ్ని జయించినట్టు ఒక ప్రజల్లోకి దూసుకుపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేయాలని చెప్పేసి నిన్న ప్రభుత్వ పరంగా అన్ని రైతు వేదికలను ఏకకాలంలో ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. పబ్లిక్ మీటింగ్ కూడా చేసుకోవచ్చు. సినిమా టాకీసులు ఓపెన్ చేశారు, ఫంక్షన్ హాల్స్ ఓపెన్ చేశారు. సో ఆ రకంగా కోవిడ్ని ఛేదించే దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి వారి రొటీన్ లైఫ్కు అలవాటు పడాలనే ఉద్దేశంతో సీఎం గారు పిలుపునివ్వడం జరిగింది. సో తప్పకుండా మరొక్కసారి ఇది వ్యాక్సిన్ చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్, ఎలాంటి ఫలితాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పెద్దగా ఏమీ లేవు. ఇది చాలా సురక్షితం, ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితం. గన్పూర్ నియోజకవర్గ ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొని కరోనా రక్కసి బారిన పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి డాక్టర్ శ్రీవాణి గారు, మహేందర్జీ డిఎంఎండ్హెచ్ఓ గారు, వారి సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ ప్రజాప్రతినిధులు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రవణ కొంచెం రెడ్డి గారు ఓకే, మీరు ఓకే, మీరు ఓకే. ఓకే ఓకే మీరున్నాక మాకు ఉపయోగం లేదు సార్. హలో ఒక్క నిమిషం ఇటు ఉండదా? ఆగండి. ఏదైనా వ్యాక్సిన్ పంపు
ఓకే ఉంది ఇది కూడా ఏమో చెప్పలేము. వైట్ క్లాత్ లేదా అశోకన్న కనీసం మా నమ్మకం పేపర్ కూడా చెప్పాను మీరు జడ్పీ చైర్మన్ మర్చిపోతే ఆమె వచ్చి ఫోటో పడతాను ఇంకా మా తీయడం రాసుకోవాలన్నా వార్తలు మీరు